రామాపురం అనే ఊరిలో తాయారు అనే పెద్దావిడ నివసిస్తుంది. తను తన జీవితం అంతా తన హస్బెండ్ తో కలిసి కష్టం చేసి జీవించింది. అలా వాళ్ళు కొన్నాళ్ళకి పొలం, ఇల్లు, కొన్ని కోళ్లు, మేకలు అలా అన్ని కొనుక్కున్నారు. తన హస్బెండ్ చనిపోయిన తర్వాత జీవితం చాలా కష్టంగా మారింది. తన వయసు పెరిగింది. దాంతో పాటు శరీరంలో తగ్గుతూ వస్తుంది. మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. తన కూతురు విజ్ఞ, అల్లుడు కిషోర్ తోనే ఉండేవారు. విజ్ఞ చాలా మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి కోపం వస్తాది తనకి. తల్లి అని చూడకుండా చీటికి మాటికి సూటిపోటి మాటలతో బాధ పెట్టేది. ఇంకా అల్లుడు కిషోర్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఏ పని చెయ్యడు. చాలా బద్ధకస్తుడు. డబ్బులన్నీ వ్యసనాలకి ఖర్చు చేస్తూ జల్సా చేస్తూ జీవితం గడిపేస్తున్నాడు. ఇంత జరుగుతున్నా కూడా తాయారు తనకి చేతనైనట్టుగా ఇల్లును నెట్టుకుని వస్తుంది. ఒక రోజు రాత్ర విజ్ఞ, కిషోర్ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటారు. చూడు, ప్రతి చిన్న అవసరానికి మీ అమ్మని డబ్బులు అడగాలి అంటే చాలా కష్టం. ఏదో ఒకటి చేసి తనని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. ఈ ఇల్లు, పొలం అన్ని మన సొంతం చేసుకోవాలి అని. ఉదయం లేచేసరికి ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తాయి. ఇంటి బయటకు వెళ్లి చూస్తే తన వస్తువులు, బలు అన్ని చిందరవందరగా పడేసి ఉంటాయి. కూతురు తల్లితో ఇలా అంటుంది, అమ్మ నువ్వు ఇంక వెళ్ళిపోవాలి అని మొహం మీద తలుపు వేసేస్తుంది. తలుపు కొడుతూ, నా ఇల్లు, నేను ఎక్కడికి వెళ్ళను. ఈ వయసులో నాకు చాలా కష్టం. దయచేసి నా ఇంట్లో నన్ను ఉండనివ్వండి అని చాలా సేపు పిలుస్తుంది. కానీ ఏ ఫలితం ఉండదు. ఇంటి ముందు కూర్చుని సాయంత్రం వరకు ఏడుస్తూనే ఉంటుంది తాయారు. కూతురికి, అల్లుడికి తెలియనిది ఏమిటంటే, ఇది తెలుసుకునే ముందు మీరందరూ మన ఛానల్ కి ఒక లైక్, షేర్ చేసేయండి. తను తన హస్బెండ్ కలిసి డబ్బులు సంపాదించినప్పుడు దానిలో నుంచి ఖచ్చితంగా ఒక 10% దాచుకునేవారు. ఆ అలవాటునే పెద్దావిడ ఇప్పటి వరకు కొనసాగిస్తూ వస్తుంది. దాని వల్ల తను చాలా డబ్బులు దాయగలిగింది. వాటిని ఇంటి వెనక ఉన్న పశువుల పాకలో ఉన్న సిమెంట్ దిమ్మలో దాచింది. రాత్రి అయ్యింది. తను దాచిన డబ్బుల దగ్గరికి వెళ్లి ఆ డబ్బులన్నీ తీసుకుని ఇక నేను కొత్త జీవితం ప్రారంభిస్తాను అని అనుకుని తనకి తన ధైర్యం చెప్పుకొని అక్కడి నుండి నెమ్మదిగా నడుచుకుంటూ దగ్గరలో ఉన్న ఊరికి వెళ్ళిపోతుంది. దయగలిగిన ఒక రైతు కుటుంబం తనని గుర్తుపట్టి ఇంట్లోనికి తీసుకువెళ్తారు. భోజనం పెట్టి, మీరు ప్రశాంతంగా నిద్రపోండి, పొద్దున్నే అన్ని విషయాలు మాట్లాడుకుందాం అని అంటారు. ఉదయం లేవగానే తాయారు ఆ రైతుని ఇక్కడ ఏదైనా పొలం అమ్మకానికి ఉందా అని అడుగుతుంది. అతను ఉంది అని తన ఇంటి దగ్గరలోనే ఉన్న స్థలం చూపిస్తాడు. తాయారు తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి ఆ స్థలం కొనమని చెప్తుంది. తర్వాత రోజు నుండి ఆ స్థలంలో తను మొక్కజొన్న, కొంత స్థలంలోనేమొచ్చి కూరగాయలని అన్ని పండించడం మొదలు పెడుతుంది. అలాగే తను ఉండటానికి కూడా ఒక చిన్న ఇల్లు చుట్టుపక్కల వాళ్ళ సాయంతో కట్టించుకుంటుంది. జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. తనకి చిన్న చిన్న పనులు ఏమైనా అవసరమైతే రైతు కొడుకు చేసి పెట్టేవాడు. ఇది ఇలా జరుగుతుండగా తన కూతురు తనకు నోటి దురుసు వలన, అలానే అల్లుడు తనకున్న వ్యసనాల వలన చాలా పేదవాళ్ళయి రోడ్డు మీదకి వచ్చేస్తారు. పని వెతుక్కుంటూ అల్లుడు తను ఉన్న ఊరికి వస్తాడు. తన ఇల్లు తలుపు కొడతాడు. తాయారు తలుపు తెరవగానే అల్లుడిని చూసి ఆశ్చర్యపోతుంది. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని. అల్లుడు తనకి ఏదైనా పని ఇవ్వమని అడుగుతాడు. నాకు తినటానికి, ఉండటానికి కూడా ఏమీ లేదు అని చెప్పి బ్రతిమలాడతాడు. తాయారు సరే అంటుంది. కానీ ఒక షరతు పైన మాత్రం నీకు పని ఇస్తాను అని చెప్తుంది. ఈ ఇల్లు, పొలం నాది అని నా కూతురికి నువ్వు ఎప్పటికీ చెప్పకూడదు అని. సరే అని అల్లుడు మాటిస్తాడు. కిషోర్ ఒళ్ళొంచి కష్టపడి రోజంతా పనిచేస్తాడు. తాయారు ఎప్పుడు అల్లుడిని చులకనగా, పనివాడిలాగా మాత్రం చూసేది కాదు. ప్రతిరోజు కిషోర్ తన పని పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు తాయారు ఇలా అడుగుతుంది, నా కూతురు బాగుందా అని. బాగుంది అని చెప్పి సమాధానం ఇస్తాడు. విజ్ఞ తన కుళ్ళు బుద్ధి పోనిచ్చుకున్నది కాదు. పనికి బయలుదేరినప్పుడు భర్తని అనుసరిస్తూ ఎక్కడికి వెళ్లి పని చేస్తున్నాడో తెలుసుకోవాలని తన వెనకాలే వెళ్తుంది. అక్కడికి వెళ్లి తిరా చూసేసరికి తన తల్లి కనిపిస్తుంది. అంత పెద్ద పొలం, ఇల్లు అన్ని చూసి ఆశ్చర్యపోతుంది. నేను ఇంత ఇబ్బంది పడుతుంటే నీ దగ్గర ఇంత డబ్బు, పొలం అన్ని పెట్టుకుని నన్ను గాలికి వదిలేస్తావా? ఇది నా డబ్బు, నా ఇల్లు అని చెప్పి పెద్ద పెద్దగా గొడవ పెడుతుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ అక్కడికి వచ్చి తాయారు కూతుర్ని, అలాగే అల్లుడిని అక్కడి నుంచి వెళ్ళగొడతారు. తాయారికి పరిస్థితి అర్థమైపోతుంది. ఈ గొడవ తర్వాత పాపం తనకి గుండెపోటు వస్తుంది. చుట్టుపక్కల వాళ్ళ సాయంతో మాత్రమే తను ఆ గండాన్ని తప్పించుకుని బయటపడుతుంది. తన కూతురుతోని, అల్లుడితోని ఇంక పడలేను అని తాయారికి అర్థమైపోతుంది. అందుకోసమని తెలివిగా తాయారు ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఒక విల్లు రాస్తుంది. ఆ ఇల్లు, పొలం మొత్తం అంతా తనకి ప్రతిసారి తోడుగా సాయం చేస్తూ ఉన్న రైతు కొడుకు పేరు మీద రాసేసి తర్వాత కొద్ది రోజులకే తాయారు చనిపోతుంది. ఇది తెలుసుకున్న
చేసుకుని కూతురు అల్లుడు అక్కడికి వస్తారు ఆ పొలం ఇల్లు అన్ని చేజిక్కించుకోవాలని. కానీ అప్పటికే తాయారు చేసిందంతా అక్కడున్న వాళ్ళందరూ చెప్తారు. కాబట్టి వాళ్ళు చేసేది ఏమీ లేక తల వంచుకొని సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తాయారిని చూసి మనమందరం కూడా మన సంపాదనలో నుంచి ఖచ్చితంగా ఒక 10% ఎంత వీలైతే అంత సేవింగ్స్ అనేది చేయడం అలవాటు చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.